రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిషర్ మ్యాన్ సొసైటీ వంటి స్థానిక ఎన్నికల్లో ఈనాడు ఎమ్మెల్యే స్థాయి కలగచేసుకుని అడ్డుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వంలో పోలీసులు అండతో దౌర్జన్యానికి దిగారని, అక్రమ కేసులు బనాయించారని జడ్పీటీసీ పేపకాయల రాంబాబు, మండల సమన్వయకర్త నల్లమిల్లి బాలమురళీ కృష్ణారెడ్డి, ఇక అడబాల వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ముంగి గంగరాజు వంటి ప్రముఖ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి ఆత్మీయ సమావేశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి పందిరి ఆనంద్, ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు, రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి పాలాటి వీరనాగేశ్వరరావు, మండల కన్వీనర్ నల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎటుంటే అటే కాబట్టి నిజమైన ప్రజలు మద్దతు మనకుంది కాబట్టి ఆ రోజున పోలీసులతో లాఠీ చార్జ్ చేసినా, ఇన్ని అక్రమ కేసులు పెట్టినా మరి రామకృష్ణారెడ్డి అనుకుని ఉంటాడు పోలింగ్ ఎవరు కూడా రారని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా పోలీస్ కేసుల్లో ఇరుక్కుని ఉన్నా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా వెరవకుండా ప్రతి కార్యకర్త కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి రామకృష్ణారెడ్డి స్వయంగా 2 రోజుల ముందు నుంచి కూడా క్యాన్వాసింగ్ ఈ గ్రామాల్లో తిరగడమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం అదేవిధంగా కూటమికి సంబంధించిన నాయకుల్ని కార్యకర్తలు ఇక్కడ తీసుకొచ్చాడు. మనకి లోకల్ గా ఉండే కార్యకర్తలే మనకు బలం. ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ లో గెలవాలన్నా కూడా లోకల్ కార్యకర్తల బలం ఉంటేనే మనం గెలుస్తాం. కానీ ఈ రోజున అక్రమ పద్ధతుల్లో రామకృష్ణారెడ్డి గెలవడం, తన ప్యానెల్, అంతేకాకుండా తను చేసిన పియ్యెత్తులు కూడా ఎలక్షన్ రోజుకి ఎవరో కూడా పెద్ద నాయకుడు ఎవరో కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఉండకూడదు ఆ ఉద్దేశంతో గ్రామానికి సంబంధించిన మరి నాయకులైనటువంటి అడబాల వెంకటేశ్వరరావు గారు అనివ్వండి, జడ్పీటీసీ రాంబాబు గారు అనివ్వండి, అదేవిధంగా మన మండలానికి సంబంధించి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మురళీ గారిని ఎవరండి, వీళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి మన వెంకటాపురం సర్పంచ్ గంగరాజు గారి పైన కానీ ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే అక్రమ కేసులతోటి ఒక 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే భయభ్రాంతులను సృష్టించడం. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మన పెద్దలు ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ మేజిస్ట్రేట్ ముందు కూడా ఎవరైతే మరి కిడ్నాప్ గురయ్యారని వాళ్ళు పోలీసులు పెట్టారో వాళ్ళు మేజిస్ట్రేట్ గారి ముందు కూడా చెప్పడం జరిగింది, మమ్మల్ని ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదని. అయినా కూడా రామకృష్ణారెడ్డి ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించడమే కాకుండా బెయిల్ వస్తుందనే ఉద్దేశంతో మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ బెయిల్ రాకుండా చెయ్యాలని మళ్ళీ ఎస్సీ ఎస్టీ సెక్షన్ మళ్ళీ కల్పించడం జరిగింది. అంటే ఏదో రకంగా వీళ్ళని జైల్లోనే ఉంచాలని. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇదే దొడ్డిగొండ గ్రామంలో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసిన వాళ్ళు కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే 57 రోజులకి బయటికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తరపున వాదించేది గవర్నమెంట్ ప్లేడర్లే. వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి సెక్షన్లు కూడా తొందరగా బెయిల్ వచ్చేలాగా పోలీసులతోటి వాళ్ళకి కోఆపరేషన్ ఇప్పించి 57 రోజులకే మర్డర్ చేసిన వ్యక్తి బయటకు వచ్చాడు. కానీ ఈ కేసులకు సంబంధించి సుమారు 77 రోజులు వీళ్ళు సబ్ జైల్లోకి ఉన్నారు. చూడండి రామకృష్ణారెడ్డి తీరు. వీళ్ళు ఎవరైతే మన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వీళ్ళని అదిరించి బెదిరించి చేయడమే కాకుండా ఎమ్మెల్యే స్వయంగా ఇంటింటికి తిరిగాడు. నిజంగా ఒక ఎమ్మెల్యే స్థాయిడు ఈ ఫిషర్మెన్ సొసైటీ అంటే లోకల్గా వాళ్ళు నిర్ణయించుకునే అభ్యర్థి గురించి ఇంటింటికి తిరగడం అంటే ఎంత దిగజారిపోయాడో చూడండి. అంటే ఏదో రకంగా గెలవాలి, గెలవకపోతే తన పట్టుపోవడం అంటే ఇక్కడ ప్రజలు ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళే గెలుస్తారు. మరి ఈ రకంగా ఎమ్మెల్యే పియ్యెత్తులు పన్ని ఏదో రకంగా వీళ్ళని అరెస్ట్ చేయించాలి, అదేవిధంగా బెయిల్ రాకుండా చేయించాలి. చేస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా జెండా పట్టుకోవడానికి ఎదురుకురారు, అదేవిధంగా వీళ్ళు కూడా ఎవరు కూడా ముందుకు రారని పాపం ఏదో ఆలోచించాడు రామకృష్ణారెడ్డి. ఒకటే చెప్తున్నాను, నీ తరం కాదు, నీ తలలో ఉన్న తేజం తరం కూడా కాదు, ఏదో చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఇంతమందిని
మరి నువ్వు అక్రమ కేసులు పెట్టావు, అరెస్టులు చేయించావు. అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఈ రోజున మీటింగ్కి వచ్చారు. చూసుకో, బుద్ధి తెచ్చుకో. ఇకనైనా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. చేసి కొద్ది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కసి పెరుగుతుందే తప్ప ఎవడు పిరికి బంద కాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. రామకృష్ణారెడ్డి, మీకు అధికారం ఉంటేనే ఈ రోజున చోట మోటా నాయకులందరూ కూడా పెద్ద హీరోల్లో తిరుగుతున్నారు. అధికారం లేకపోతే ఎవరు కూడా ముందుకు రారు. ఈవేళ అధికారం లేకపోయినా కూడా మా కార్యకర్తలు ఈ రకంగా ఈ రోజున ముందుకు వచ్చారంటే నిరంతరం వేళ్ళలో ఉన్న కసిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.